ఈ స్టైల్‌లో వంకాయ పచ్చడి చేసుకుంటే అదిరిపోతుందండి. అన్నంలోకి, చపాతీలోకి, రొట్టెలోకి. ఇదిగోండి. ఈ రెసిపీ కోసం ముందుగా స్టవ్‌పై పాన్ పెట్టి హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని 1 టీ స్పూన్ ధనియాలు, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసి వేయించుకోవాలి. అలాగే 10, 12 పచ్చిమిర్చి, 2 టమాటాలు మగ్గించుకోవాలి. టమాటా మగ్గేలోపు పావు కేజీ వంకాయలు. పొడవాటి వంకాయలు తీసుకుంటే తొందరగా మగ్గిపోతాయి. ఈ వంకాయల్ని కట్ చేసి పెట్టుకోవాలి. ఈలోపు వంకాయ, పచ్చిమిర్చి కూడా వేగిపోయాయి. వీటిని ఒక మిక్సీ జార్‌లోకి తీసుకోవాలి. కాస్త చల్లారుతాయి వంకాయ ముక్కలు మగ్గేలోపు. ఇప్పుడు స్టవ్‌పై అదే పాన్ పెట్టుకొని హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కల్ని కూడా వేసుకొని మంచిగా వేయించుకోవాలండి. ఒక 2 మినిట్స్‌లో వేగిపోతాయి. స్టవ్‌ని మీడియంలో పెట్టుకొని ఇలా మూత పెట్టేస్తే వేగిపోతాయి. వంకాయ ముక్కలు వేగాక గుప్పెడు కొత్తిమీర వేసి వేయించుకొని కాస్త చల్లారాక మిక్సీ జార్‌లో చిన్న ఉసిరికాయ సైజ్ అంతా చింతపండు అలాగే ఉప్పు వేసి ఒకసారి మిక్సీ పట్టుకొని ఇప్పుడు వంకాయ ముక్కల్ని కూడా వేసి మిక్సీ పట్టుకొని పోపు వేసుకోవాలండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.